చిక్మంగళూరు. ఎస్, వీఆర్ గోయింగ్ టు చిక్మంగళూరు. యాక్చువల్గా మేము బేలూరు హలేబీడు టెంపుల్కి అయితే వచ్చాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఆల్మోస్ట్ 1000 years బ్యాక్ ఆ బేలూరు హలేబీడు టెంపుల్స్ అయితే కట్టారు. మొత్తం నల్లరాజుతో కట్టారు. గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ బేలూరు హలేబీడు. కర్ణాటక టాప్ స్టేషన్ చిక్మంగళూరు హిల్ స్టేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అయితే మేము చిక్మంగళూరు టౌన్కి అయితే ఇప్పుడే రీచ్ అయ్యాం. మా వైఫ్ బర్త్డే ఉంది కాబట్టి ఇట్లా కొద్దిగా షాపింగ్కి వచ్చాం, డ్రెస్ తీసుకోవాలి. అండ్ అలాగే ఒక మంచి బ్యూటిఫుల్ కేక్ అయితే తీసేసుకున్నా. నైట్ ఇక్కడే స్టే చేస్తాం అనమాట చిక్మంగళూరులో. ఇక్కడే స్టే చేసి మా వైఫ్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని మార్నింగ్ హిల్స్ చూడడానికి వెళ్తాం. నేచర్ వ్యూ కాటేజెస్, ఇదే మేము తీసుకున్న కాటేజ్. ఇది ఫ్యామిలీకి బాగుంటుంది. ఇది హాలు. ఇది ఒక బెడ్రూమ్. పర్లేదు, కాస్ట్ తక్కువే. ఆ టైప్ ఒక రూమ్ ఉంది. ఇది ఓపెన్. మా వైఫ్ బర్త్డే అని చెప్పేసరికి ఈ కాటేజెస్ వాళ్ళు ఆ అబ్బాయి సౌండ్ బార్ ఒకటి అండ్ టేబుల్ ఒకటి అరేంజ్ చేశాడు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. Maybe someday you'll have it your way. Maybe someday it'll all work out. Until then, nope, a nope, a nope, a nope, definitely nope, a nope, nope, a nope. Probably never, ever, 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 ever gonna happen. Oh no. బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. కేవలం ముగ్గురమే. అయితే మాకు వీడియో తీయడానికి ఈ కాటేజెస్ ఒక అబ్బాయి ఉన్నాడు. సో వీడియో అయితే బాగా తీశాడు.
గుడ్ మార్నింగ్ ఇన్ చిక్మంగళూరు. మేము తీసుకున్న కాటేజ్ ఇదే. నైట్ చూపించాం కదా, నైట్ అయితే బాగా క్లియర్గా కనిపించలేదు. మంచి లొకేషన్లో బ్యూటిఫుల్గా, అంటే చిక్మంగళూరు టౌన్కి అవుట్ సైడ్ ఉంది, కొద్దిగా హిల్ స్టేషన్ సైడ్. 6:30 అవుతుంది. ఇప్పుడు మా ఆయన లేచి ఎక్సర్సైజెస్ చేస్తున్నాడు రూమ్లో. బాడీ బిల్డర్ అనుకుంటున్నాడు అంతే. చెక్అవుట్. If required night today night also I will call. Okay. Is there any ఫ్రెష్ అప్ అయ్యి ద బ్యూటిఫుల్ ములాయంగిరి అండ్ బుడానగిరి హిల్స్ చూడడానికి అయితే వెళ్తున్నాం. అడ్రస్ యాక్చువల్లీ మాకు రూమ్ అయితే చాలా బాగా నచ్చింది అండ్ ఇంకా 2 days ఇక్కడ స్టే చేసేటట్టయితే మళ్ళీ వస్తామని చెప్పేసాం. అండ్ ఇప్పుడు మేము హిల్ స్టేషన్కి వెళ్తున్నాం. కార్లో వెళ్తే కొద్ది వీడియోస్ తీసుకోవడానికి కష్టం అవుతుందని చెప్పేసి జీప్ ఒకటి బుక్ చేసుకొని వెళ్తాం అనుకుంటున్నా. పోయిస్తున్నా भाई जीप से मिलेगा क्या? कितना? 3 लोग है. 3 लोग है क्या? हाँ. అరమనే సమృద్ధి హోటల్ అంట, చాలా బాగుంది. ఏమంటే చూడ కరసేకి గండా కొన్ని కుక్కలు పెంచే పక్క చూడ ఎవరినైనా చూస్తా అంటే అట్లా కాదు, కొన్ని కుక్కల బుద్ధి అట్లుంటుంది. హాయ్ హాయ్ హాయ్. ఓకే, ఏం కావాలమ్మా? ఇడ్లీ వడ తింటావా? ఇడ్లీ వడ, 2 ఇడ్లీ ఎక్కువ 1 ప్లేట్ పెట్టి. నీకుమా? నీకు ఉన్నాయి ఇడ్లీ వడ, చోచో బాతు, రైస్ బాతు, దోశ, పూరి, మంచు, కర్డ్ వడ, రవ్వ ఇడ్లీ. దీంట్లో నువ్వు ఒకటి తినాల, ఒకటి అక్కడ వేసుకోండి. ఏంటది? చోచోబాత. ఇదే మేము ఎక్కబోయే జీప్. అదా? ఇది మళ్ళీ ఎవరో పెట్టా. ఇది మేము ఎక్కబోయే జీప్. ఇతనే మా జీప్ డ్రైవర్, ట్రెక్కర్. ఈడే కూర్చో లోపల. ఏదైనా కావాలంటే తీసుకో. దాంట్లో జీప్లోకి ఎక్కేసా. ఏం పిట్టి ఎక్కినారా? లోపల కూర్చోవడానికి ప్లేస్ అయితే ఉంది, కానీ వీళ్ళు బ్యాగ్ కూర్చున్నారు. అండ్ మంచి మంచి ప్లేస్లు అన్నీ చూసుకుంటూ రావచ్చు అని చెప్పేసి నేనైతే ముందే కూర్చున్నాను. జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇంకా డ్రైవర్ అయితే చాలా మంచి అబ్బాయిలాగా ఉన్నాడు. సో మమ్మల్ని సేఫ్గా మళ్ళీ రిటర్న్ తీసుకొస్తాడనేసి నమ్మకం ఉంది. చిక్మంగళూరు కర్ణాటక స్టేట్లో ఉంటుంది, ఉత్తర కర్ణాటక సైడ్ ఉంటుంది. అయితే మంచి బ్యూటిఫుల్ లొకేషన్, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ ఇన్ కర్ణాటక. అండ్ టాప్ స్టేషన్ కూడా ఇది, హైయెస్ట్ టాప్ స్టేషన్ కర్ణాటకలో చిక్మంగళూరు హిల్ స్టేషన్. హిల్ స్టేషన్కి ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. ఇక్కడ మనం ఎంట్రీ టికెట్ తీసుకోవాలి, 40 రూపీస్ పర్ వెహికల్. దట్టమైన అడవుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో హిల్ స్టేషన్ జర్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్. వెస్ట్రన్ ఘాట్స్ ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి.
చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది. టాప్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు మధ్యలో ఇలాంటి వ్యూ పాయింట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి చోట ఆపి చూడాల్సి వస్తుంది. ఎత్తైన కొండల్లో అందమైన జలపాతాలు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. రైనీ సీజన్ కాబట్టి వాటర్ అయితే సఫిషియెంట్గా ఉన్నాయి. చాలా బాగుంది వాటర్ ఫాల్ ఇది. సో చూడడానికి ఇక్కడ ఆపేసాం. షూటింగ్ స్పాట్ అంటే ఇది షూటింగ్ స్పాట్కి వచ్చాం. మెగాస్టార్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ హిట్లర్ సినిమాలో నడక కలిసిన నవరాత్రి సాంగ్ ఇక్కడే షూట్ చేశారు. వింటర్ సీజను అండ్ వర్షాలు కూడా హెవీగా ఉన్నాయి. సో టూరిస్టులు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. క్రౌడ్ చాలా క్లియర్గా ఉంది. బుడాన్గిరి టాప్ స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ లోపల బాబా సమాధి ఉంటుందన్నమాట, దాన్ని చూడాలి. ఈ టాప్ స్టేషన్ని దర్శించుకోవడానికి ముస్లిమ్స్ అయితే చాలామంది వస్తారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన బాబానే ఇక్కడ సమాధి అయ్యాడు కాబట్టి. బయట తాయెత్తులన్నీ కట్టేశారు. ఇది ఒక పెద్ద గుహలాగా ఉంటుంది అనమాట. చాలా కూలెస్ట్ ప్లేస్ ఇది. అండ్ లోపలికి మొబైల్స్ అలో లేదు. మొబైల్ అలో ఉన్నా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. వీడియోస్ తీయకూడదు, పర్మిషన్ లేదు. రైట్, బాబా బుడాన్గిరి హిల్స్ లోపల పెద్ద సమాధి ఉంది. బయట ఇక్కడ ముస్లిమ్స్ టెంకాయలు కొడతారు. ఆయన దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఏదో తాయెత్తులు అవి ఇవి కట్టారు కదా. చూసారా, అసలు క్రౌడ్ అస్సలు లేదు. మేము మాత్రమే ఉన్నాం ఇక్కడ. అక్కడక్కడ కొంతమంది ఉన్నారు. అదే సమ్మర్లో అయితే మాత్రం పీక్స్ ఉంటుంది. ఎంత ఎండ వచ్చినా కానీ క్లౌడ్స్ మాత్రం ఇంకా కొద్ది ముందుకు వెళ్తే ఒక వ్యూ పాయింట్ ఉందంట. ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అక్కడికి వచ్చాం. అసలు ఈ గాలి సౌండ్ వినండి ఒకసారి, ఎంత హెవీగా ఉందో.
అసలు ఆకాశమే కనిపించట్లేదు, మొత్తం ఫాగ్ ఉంది హెవీగా. బాబా బుడాన్గిరి హిల్స్ నుంచి ములాయంగిరి హిల్స్కి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయింది. లిటిల్ రైన్ స్టార్ట్ అయింది. అందుకే అక్కడ పోకూడదు దాంట్లో. ములాయంగిరి టాప్ స్టేషన్ ఇదే. అయితే గాలి చాలా హెవీగా ఉంది. ఇక్కడి నుంచి దాదాపు 200 మీటర్స్ పైన ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. స్టెప్స్ ఉన్నాయి. ట్రెక్కింగ్ అవ్వట్లేదు అసలు, గాలి విపరీతంగా వస్తుంది, దొబ్బేస్తుంది. గాలి హెవీగా రావడంతో అండ్ ఫాగ్ విపరీతంగా ఉండటంతో ట్రెక్కింగ్ అయితే చేయలేకపోయాం. మధ్యలో నుంచి రిటర్న్ వచ్చేసాం. మళ్ళీ చాలా డేంజర్గా ఉంది. సన్నగా ఉన్న వాళ్ళు నిజంగా గాలి కొట్టుకొని వెళ్ళిపోతారు. చలికి వేడివేడిగా మొక్కజొన్న పొత్తులు తిందామనేసి వచ్చాం. అయితే తినడం కంటే కూడా ఇక్కడ వెచ్చగా ఉంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాం, కాసేపు ఉండొచ్చు అని చెప్పేసి. చాలా ఫైనలీ వేడి వేడి పొత్తులు చేతికి వచ్చినాయి. హెవీగా ఫాగ్ రావడంతో రిటర్న్ అయ్యాం. అసలు రోడ్డు పక్కన ఏం కనిపించట్లేదు. ఫుల్ కవ్స్ ఉన్న టాప్ స్టేషన్లో డ్రైవింగ్ చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. అందులో మంచు ఎక్కువ కురుస్తుంది, ఒక్కొక్కసారి వర్షాలు కూడా ఎక్కువ పడతాయి, ఫుల్ టర్నింగ్స్ ఉంటాయి. సో ఇలాంటి చోట్ల డ్రైవింగ్ చేయడానికి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీరు కూడా చాలా కేర్ఫుల్గా జర్నీ చేయండి, డ్రైవింగ్ చేయండి. చాలా కిందకి వచ్చాం కాబట్టి క్లౌడ్స్ అయితే క్లియర్ అయ్యాయి, ఆ ఫాగ్ కూడా చాలా వరకు తగ్గింది. అయితే క్లైమేట్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది.
దారిలో మరో వాటర్ ఫాల్స్ వచ్చింది, సో దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ 100 మీటర్స్లో మరో బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఉంటే చూడడానికి వెళ్తున్నాం. ఈ రోజంతా మాకు ట్రెక్కింగ్కే సరిపోయింది. దిస్ ఈస్ జెడ్ పాయింట్. హ్యావ్ టు ట్రెక్ 500 meters టు వాచ్ ద వ్యూ పాయింట్. నౌ we are moving. Let us say hi. ఎవ్వరు లేరు, మేము మాత్రమే ఉన్నాం ఇక్కడ. ఈ ప్రపంచం అంతా మాదే. ఆడరు ఉన్నారు. స్లోగా నడుతుంది. చూసారుగా ద మోస్ట్ బ్యూటిఫుల్ ములాయంగిరి హిల్ స్టేషన్ ఇన్ చిక్మంగళూరు. మంచి మంచి వాటర్ ఫాల్స్ అండ్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ మాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి, సో తప్పక చూడండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.